అమ్మ బాధల ఊర్లకే నువ్వు ఊకే ఇంట్లోకి పోదాంపా. ఇంట్లోకి రావే, నువ్వు రాకుంటే ఇప్పుడు నేను ఏం లేదు. మళ్ళా నేను నాకు కోపం వస్తుంది. అమ్మ బాధల ఊర్లోకి రావే, మంది అందరు వింటాన్రు. రా అమ్మ, ఇంట్లోకి రా, ఇంట్లోకి పోదాంతా. అమ్మ ఇంట్లోకి పోదాం పావే, మా అమ్మగాని పావే. అమ్మ నీకు దండం పెడతా పావే, బయట ఊర్లకు పావే, బయట ఊర్లతో ఇజ్జత్ పోతుంది పావే. ఆలీల ముందల అందరి ముందల నా పరువు తీయకమ్మ పావే, ఇంట్లోకి పోదాంపా. పావే, మా అమ్మగారు నీకు దండం పెడతా పావే, నువ్వు ముత్తుకున్నావు పావే, జరా నీ కాలు మొక్కుతా, ఇంట్లో మాట్లాడదు పావే. కాదమ్మా, ఒక్క మాట వినే నువ్వు. నువ్వు తీసుకొచ్చినా కూడా పెళ్ళి చేసేదే కదా, నేను ఎవరో ఒక ఆడపిల్ల గట్లా అనుకొని చేయరాదమ్మా. నాకు తెలియక చేసిందే, నన్ను క్షమించమ్మా. నాకు ఏ మందు పెట్టలేదే, మందు పాడగా నాకెందుకు పెడతారే, నేను తిక్కలో నానే. అది చెప్పినట్టు ఎందుకింటనే నేను. అది చెప్పినట్టు ఇంటా, నువ్వు చెప్పినట్టు ఇంటా, కానీ పంచాయతీ పెట్టుకోకే, బజార్లో మొత్తుకోకమ్మా, ఇజ్జత్ పోతుంది. ఆ కొడుకు పిల్లని తీసుకొచ్చిండని సిగ్గిపోతుందమ్మా. నువ్వైతే మొత్తుకోకే, నీకు దండం పెడతానే, నీ కాలు మొక్కుతమ్మా. ఏదో చేస్తుంది తెలవక ఎందుకు పెట్టుకుంటావు? ఇంకేం చేయని చెప్పే, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఇంకా ఊకే మొత్తుకోకే నువ్వు. ఇంకా ఓనన్నా పోతా ఇంట్లో నుంచి, లేకుంటే దాన్ని తీసుకొని ఇంకా పోకపోతే నేను నా వల్ల కాదు. ఇక నేను నీతో వరలేను, నువ్వెంత బతిలాడినా ఇంటలేవు. పోతా అంటే ఏడుస్తావు నువ్వు. మళ్ళీ ఒకటే పంచాయతీ పెట్టుకుంటావు, ఒకటే వరులుతావు. ఏందే నువ్వు ఎందుకు మొత్తుకుంటున్నావే? అట్ట మొత్తుకోకు, ఏం మొత్తుకోకమ్మా, ఊకో. అది తింటుంది, ఇంకా అది తింటే మళ్ళీ అది పంచాయతీ చేస్తుంది. ఊకో, నువ్వు మొత్తుకోకు, ఊకో. నేను పోతున్నాను, మొత్తుకోకు, ఊకే మొత్తుకోకు.
ప్రేమ, నువ్వు కూడా అట్లే మాట్లాడతావు. మా అమ్మ అట్లే ఒర్లుతుంది, ఊకోరాదు. ఊకుంటే ఏమవుతుంది? కాసేపు ఒర్లుతుంది, ఆమె ఊకుంటుంది. ఊకో, నువ్వేం అనకు అని ఎదురు మాట్లాడకు నువ్వు. ప్రేమ ఊరుకో నువ్వు. నేను మా అమ్మకి ఎదురు మాట్లాడొద్దని చెప్పిన కదా, ఊకో, మాట్లాడకు, ఎదురు మాట్లాడకు. నాకు కోపం వస్తుంది. మీరిద్దరు ఎందుకు కోర్లుతురు? పొద్దుగాల లేచి ఎందుకు గొడవ పెట్టుకుంటురు? నాకు అర్థం అయితలేదు. ఫస్ట్ నాడు, ఈ నుంచి నాడు, రూమ్లోకి నాడు.